పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువగు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. నీవు సులువుగా కోపడవు, నీవు మా పాపములను త్రొక్కిపట్టదువు, సముద్ర గర్భంలోకి తోసివేస్తావు అనేటువంటి మాటలు ఈనాటి మొదటి పట్టణములో మీకా గ్రంథములో వినబోతూ ఉన్నాము. ఆ విధముగా మన పాపాలు త్రొక్కిపెట్టి ఆ విధముగా సముద్ర గర్భములో ఆయన సమముగా చేసే విధముగా ఉంటుంది ఆయన యొక్క మనస్తత్వం. ఇది మీకా తన యొక్క ప్రవచనాల్లో పలికినటువంటి వాక్యాలు చివరి వాక్యాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈనాటి సువిశేషములో కూడా తప్పిపోయిన కుమారుని వృత్తాంతములో ఆ తప్పిపోయిన కుమారుడు అనగా రెండవ కుమారుని యొక్క పాపములు, అట్లాగే మొదటి కుమారుని యొక్క ఆయన ఆ విధముగా గృహములో ప్రవేశించుకోకుండా ఉన్నటువంటి భావాన్ని రెండింటినీ త్రొక్కిపెట్టాడు. ఆయన్ని క్షమించాడు, ఈయన్ని క్షమించాడు. ఒకడేమో ఆయన యొక్క ప్రేమను కనుగొని ఆ తర్వాత స్వీకరించాడు, ఇంకొకడేమో ఇదిగో నీవు నాకు చేసింది అన్యాయం, నా సోదరుడు లేకపోతే నీ కుమారుడు ఈ విధంగా చేసినా సరే నువ్వు ఆయన పట్ల ఈ విధంగా ప్రవర్తించడం బాగలేదని చెప్పేసి తండ్రిని తప్పు పెడుతూ లేకపోతే ఆయన యొక్క తప్పును ఎత్తి పొడుస్తూ తాను గృహానికి వెలుపలే ఉండటం చూస్తూ ఉంటాం. మనము లోపల వెలుపల మన పాపాలు దేవుని ముందు ఒప్పుకున్నప్పుడు అది ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతూ ఉంటాడు, ఎక్కడ త్రోసివేయాలో అక్కడ త్రోసివేస్తూ ఉంటాడు. అయితే మనము ఆయన యొక్క ప్రేమను కనుగొనటానికి అనుభవించడానికి లోపలికి వెళుతున్నామా, లేకపోతే ఆయన ప్రేమ నాకు అవసరం లేదు, నా యొక్క న్యాయమైనటువంటి జీవితము నేను దేవుని ముందు కానీ లేకపోతే ఇతరుల ముందు కానీ నాకున్నటువంటి సరైనటువంటి జీవితం నాకు సరిపోతుందని చెప్పేసి వెలుపల ఉన్నటువంటి పెద్ద కుమారుని ఆయనలాగా ప్రవర్తిస్తామా? ఒకసారి ఆలోచన చేసుకుంటూ దేవుని ముందు మనము చేసేటువంటి పాపములు ఆయన ప్రేమను తృణీకరించేటువంటి అటువంటి సందర్భాలు కూడా ఒప్పుకుంటూ జ్ఞాపకము చేసుకుంటూ ప్రభుని క్షమించమని వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా నీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకి దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మాకు ఈ భూలోక జీవితమందే మహోన్నతమును రక్షణాత్మకమునైన స్వస్థతను మాకు దయచేయుచున్నావు. ఈ లోకమందే స్వర్గానందపు అనుభవమును అనుగ్రహించున్నావు. కావున ఈ జీవితమందు మాకు మార్గదర్శిగా నిలిచి సంపూర్ణమైన నీ దివ్య తేజస్సులోనికి మమ్ము నడిపింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. మరలా మా పాపములను నీ కాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయుము. మీకా గ్రంథము 7వ అధ్యాయము 14-15 వచనములు.
మరియు 18, 19 వచనములు. ప్రభు, నీవు ఎన్నుకొనిన ప్రజలను నీవే కాపరివై మేపుము. వారు అరణ్యమున ఒక మూలన వసించుచున్నను. వారి చుట్టూ పాలు తేనెలు జాలువారు నేల కలదు. కావున ఆ జనులు పూర్వకాలమునందు వలె బాషాను గిలాదు మైదానములోనికి పోయి మేయుదురుగాక. నీవు మమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చినప్పుడు వలె ఇప్పుడు మా కొరకు అద్భుత కార్యములు చేయుము. ప్రభు, నీ వంటి దైవము లేడు. నీవు ప్రాణములతో మిగిలి ఉన్న నీ ప్రజల తప్పులు మన్నింతువు. మా మీద సదా కోపింపవు. మమ్ములను కరుణించుటయే మీకు ఆనందము. మాపై మరలా నెనరు చూపుము. మా పాపములను నీ కాళ్లతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయుము. ఇది ప్రభువాక్కు. అందరూ. ప్రభు కరుణామయుడు దయాపూరితుడు. ప్రభు కరుణామయుడు దయాపూరితుడు. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుడు. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. అతని ఉపకారములను వేనిని మరువకుము. అందరూ. ప్రభు కరుణామయుడు దయాపూరితుడు. ప్రభు కరుణామయుడు దయాపూరితుడు. ఆయన నీ పాపమునెల్లా మన్నించును. నీ వ్యాధులనెల్లా కుదుర్చును. సమాధి నుండి నిన్ను కాపాడును. ప్రేమ నెనరులు అనెడు కిరీటమును నీకు వసగును. అందరూ. ప్రభు కరుణామయుడు దయాపూరితుడు. ప్రభు కరుణామయుడు దయాపూరితుడు. ప్రభు కరుణామయుడు దయాపూరితుడు. దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. ఆయన మనలను నిత్యము చివాట్లు పెట్టడు. మన మీద కలకాలము కోపపడడు. అందరూ. ప్రభు కరుణామయుడు దయాపూరితుడు. ప్రభు కరుణామయుడు దయాపూరితుడు. భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో ప్రభు పట్ల భయభక్తులు చూపువారి ఎడల అతని ప్రేమ అంత మిక్కుటముగా నుండును. పడమరకు తూర్పు ఎంత దూరమో అంత దూరముగా అతడు మన పాపములను పారద్రోలును. అందరూ. ప్రభు కరుణామయుడు దయాపూరితుడు. ప్రభు కరుణామయుడు దయాపూరితుడు. సుశేషమునకు ముందు వచనము. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు నీకును ద్రోహము చేస్తిని. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉందునుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. 15వ అధ్యాయము. లూకా సువార్త 15వ అధ్యాయము. 1వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 32వ వచనం వరకు. సుంకరులు పాపులు అందరూ యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుక్కొనసాగిరి. యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకనికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే వారి ఇరువురికి ఆస్తిని పంచి ఇచ్చెను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకుని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనవంతియు దుర్వినియోగం చేసి తన ఆస్తిని అంతటిని మంట కలిపెను. అప్పుడు అతడు దారుణమైన కరువు దాపురించుటచే వాడు ఇబ్బందులు పడెను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానిని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలములో పందులను మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్టుతో పొట్ట నింపుకొన ఆశపడుచుండెను. కాని ఎవరునూ ఏమీయుని ఇయ్యలేదు. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లు అనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనం లభించుచున్నది, కానీ నేనిక్కడ ఆకలికి మలమల మాడుచున్నాను.
నేను లేచి ఆ తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇప్పుడు నేను నీ కుమారును అనిపించుకొనదగను, నీ పనివారుల్లో ఒకనిగా పెట్టుకొనుము అని చెప్పెదను అని తలచి, వాడు లేచి తన తండ్రి యొద్దకు బయలుదేరెను. కాని వాడు ఇంకనూ దూరమున ఉండగానే తండ్రి అతనిని చూచి మనసు కరిగి పరిగెత్తుకు వెళ్ళి కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక నేను నీ కుమారుడు అనిపించుకోవటం నాకు యోగ్యత లేదు అని పలికెను. కాని తండ్రి సేవకులతో, త్వరగా వీరికి మేలి వస్త్రములు కట్టపెట్టుడు, వ్రేలికి ఉంగరమును, పాదములకు చెప్పులను తొడుగుడు, క్రొవ్విన కోడెదూడను వధింపుడు, మనం విందు ఆరగించి వేడుక చేసుకొందుము. ఏలైనా మరణించిన ఈ నా కుమారుడు మరలా బతికెను, పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పాను. పిమ్మట వారు విందు చేసుకొనసాగిరి. అతని పెద్ద కుమారుడు పొలము నుండి ఇంటికి వచ్చేసరికి సంగీత నృత్యముల ధ్వని వినిపించెను. అప్పుడు ఒక పనివారిని పిలిచి, ఇది అంతయు ఏమిటి అని అడిగాను. నీ తమ్ముడు వచ్చెను, కుమారుడు క్షేమముగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి క్రొవ్విన కోడెదూడను కోయించెను అని అతడు చెప్పాను. అందుకు పెద్ద కుమారుడు మండిపడి లోపలకు అడుగుపెట్టుటకు ఇష్టపడకుండెను. తండ్రి వెలుపలకు వచ్చి అతనిని బతిమాల సాగెను. అందుకు పెద్ద కుమారుడు తండ్రితో, ఇదిగో, నేను ఇన్ని సంవత్సరముల నుండి నీ పని పాటలను చేయుచున్నాను, ఎన్నడూ నీ ఆజ్ఞను మీరి ఎరుగను. అయినను నా మిత్రులతో విందు జరుపుకొనుటకు నీవు ఎన్నడూ ఒక మేక పిల్లనైనను ఇచ్చి ఉండలేదు. కాని నీ సంపదను వేశ్యలతో పాడు చేసిన ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే వాని కొరకు నీవు క్రొవ్విన కోడెదూడను కోయించితివి అనెను. తండ్రి అందులకు బదులుగా, కుమారా, నీవు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు, నాకు ఉన్నదంతయు నీదే కదా, మనం విందు చేసి జరుపుకొనుట యుక్తమే. ఏలైనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను అని అతనితో చెప్పాను. ఇది ప్రభు సువిశేషము. ఈ ఉపమానము, తప్పిపోయిన కుమారునికి ఉపమానము, అసలు ఎవరి కోసము చెప్పారు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే మనము ఖచ్చితంగా చెప్పవచ్చు, సుంకరులు పాపులు అందరూ యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూసి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు, ఇతడు పాపులను చేరదీయచ్చు వారితో కలిసి భుజించున్నాడేమి. ఈ మాట ప్రకారంగా ఇతడు పాపులను చేరదీయచ్చు వారితో కలిసి భుజించున్నాడు ఏమి అని సనుక్కోవటం. అది చెప్పిన తర్వాత ఈ ఉపమానాలు 3 ఉపమానాలు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇది ఎవరిని ఉద్దేశించి అంటే పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులను ఉద్దేశించే. తప్పిపోయినటువంటి రెండవ కుమారుని గురించి కాదు, చివరను తప్పిపోయినటువంటి మొదటి కుమారుని గురించి ఈ ఉపమానము ఉద్దేశింపబడినది. కాబట్టి మనందరము ఇదిగో తప్పిపోయిన కుమారుడు అనగా రెండవ కుమారుడమా, లేకపోతే ఇదిగో ఆ తర్వాత తప్పిపోయినటువంటి మొదటి కొడుక, లేకపోతే కుమారుడా? అది మనందరం ఒకసారి పరిశీలన చేసుకున్నప్పుడు అన్ని విధాలుగా ఒక్కొక్కసారి రెండవ కుమారుడు పాపం మూలంగా తప్పిపోయాడు. మొదటి కుమారుడు నేను నీతిమంతుడను, నేను చేసింది నిజమైనటువంటిది, సత్యమైనటువంటిది అని చెప్పుకునేటువంటిది ఆ పరిసర ధర్మశాస్త్ర బోధకులు. కాబట్టి ప్రభు వారిని ఉద్దేశించి ఆ పెద్ద కుమారుని ఈ విధముగా చిత్రీకరిస్తూ ఉంటాడు, ఈ విధంగా మన ముందు పెడుతూ ఉంటాడు. ఒకడేమో పాపం మూలముగా, ఇంకొకడేమో నేను నీతిమంతుణ్ణి, నాకేమి దేవుని యొక్క అనుగ్రహం అవసరం లేదని చెప్పేసి ఆ భావంతో ఉండేటువంటి వాడు ఆయన తప్పిపోవడం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఈ తండ్రికి మాత్రం ఎవరో ఒకరు తప్పిపోతూ ఉన్నాడు. కాసేపేమో రెండవ కుమారుడు, కాసేపేమో ఇంకా మొదటి కుమారుడు.
ఆ తర్వాత కలిసారో లేదో అని చెప్పేసి మనకు తెలియదు. కానీ ఇంతటితో ఈ ఉపమానం సమాప్తం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు మనము ఈ ఉపమానములో లేకపోతే ఉపమానం గురించి ధ్యానం చేసుకునేటప్పుడు మనం ముగ్గురు గురించి ధ్యానం చేసుకోవచ్చు. ముగ్గురు గురించి అనగా తండ్రి, ఆ తర్వాత మొదటిగా చిన్న కుమారుడు, ఆ తర్వాత మొదటి కుమారుడు. కాబట్టి ఈ రెండవ కుమారుడు ఆనాటి సమాజంలో సుంకరులు, పాపులు, అట్లాగే జారినీలు అనుకుందాం. ఈ పెద్ద కుమారుడు దేనికి ప్రతీక? పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులకు ప్రతీకగా ఉన్నారు. కాబట్టి ఇది మనకి తేటతెల్లముగా కనపడుతూ ఉంది. సమయాన్ని పాలిస్తూ మనం ఏం చేయాలంటే సమయపాలన చేసుకోవాలి. కాబట్టి మనము రెండవ కుమారుడు గురించి విందాం. రెండవ కుమారుడికి చెప్పుకుందాం. ఈ రెండవ కుమారుడు దుడుకు చిన్నవాడని చెప్పేసి అంటూ ఉంటాం. అట్లాగే తండ్రి యొక్క ప్రేమను పక్కన పెట్టేసి తన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవటానికి, అట్లాగే అలా ఆలోచన విధానం ప్రకారం ఉండటానికి గాను ఆయన ఆ విధంగా నిర్ణయం తీసుకున్నాడు. చిన్నవాడు వచ్చేసి తండ్రితో ఏమన్నాడు? తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము. మన సాంప్రదాయం ప్రకారం, ఆసియా సాంప్రదాయం ప్రకారం తండ్రి యొక్క ఆస్తి ఎప్పుడు ఆ భాగాలుగా చేస్తారు? తండ్రి గతించినప్పుడు, లేకపోతే తండ్రి ఇంకా ఎటువంటి మానసిక లేకపోతే ఇంకా ఎటువంటి శారీరక బలము లేకుండా ఉన్నప్పుడు తండ్రి వచ్చేసి అంటూ ఉంటాడు, ఇదిగో నేను బలహీనుడైపోతూ ఉన్నాను, నాకు కొంచెం బాగోలేదు, లేకపోతే నేను ఇంకా నాకు సమయం ఆసన్నమైందని అనుకుంటున్నాను, ఆ సమయంలో అందరు రండి, ఈ విధముగా నేను నాకున్న ఆస్తిని మీకు పంచి పెడతా అని చెప్పేసి తండ్రి నుంచి వస్తూ ఉంటుంది. ఈయనేమో, ఇదిగో తండ్రి, ఆస్తిలో నా భాగం నాకు పంచిపెట్టుము, నీవు నాకు సజీవుడవు కావు, నా దృష్టిలో నువ్వు చనిపోయావు, మరణించావు, నీకు నాకు సంబంధము లేదు, ఇక నుంచి నేను స్వతంత్రుడిగా ఉంటాను, స్వేచ్ఛాపరుడిగా ఉంటాను అని చెప్పేసి ఆ భావన. అందుకని తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అన్నాడు. తండ్రి ఏం చేశాడు? ఆయన ప్రేమామయుడు కాబట్టి అట్లే వారి ఇరువురికి ఆస్తి పంచి ఇచ్చాడు. కాబట్టి తండ్రి ఆస్తిని ఎప్పుడైనా సరే ఆ పంచిపెట్టినప్పుడు ఆ కుమారుడికి కానీ కుమార్తెకి కానీ ఏం చేస్తూ ఉంటారు? అది నీ ఇష్టము, అది ఎట్లా చేసుకుంటారో, ఎట్లా జీవిస్తారో, లేకపోతే ఆస్తిని ఏ విధముగా సద్వినియోగపరుచుకుంటారా, దుర్వినియోగపరుచుకుంటారా, అది మీ ఇష్టము. దేవుడు తన ఊపిరిని ఇచ్చాడు, ఈ శరీరాన్ని ఇచ్చాడు, అవయవాలను ఇచ్చాడు, ఆత్మను ఇచ్చాడు, జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు, అది నీ ఇష్టము. ఇహలోకములో నీకు కావలసినటువంటి సంపదను ఇచ్చాను, జీవించేటువంటి విధానాన్ని ఇచ్చాను, అట్లాగే ప్రకృతిని ఇచ్చాను. కాబట్టి నువ్వు ఏ విధముగా జీవిస్తావో అది నీ ఇష్టము. ఆదామావు దగ్గర నుంచి మన దాకా మనందరం మన ఇష్టము, మన ఇష్ట ప్రకారముగా జీవించవచ్చు, మన ఇష్ట ప్రకారంగా ఆలోచన చేయవచ్చు. ఒకవేళ చిన్నప్పుడు మనకి ఏమైనా సరే స్వేచ్ఛకు కావాల్సినటువంటి సంఖ్యలు ఉంటాయేమో, కానీ తర్వాత పెద్దయిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత మన ఇష్టము, మన ఇష్టానుసారంగా ఉండవచ్చు. అందుకని అటువంటి స్వేచ్ఛ దేవుడు ఇచ్చాడు. అట్లాగే అటువంటి స్వేచ్ఛ దేవుని ప్రతినిధిగా ఉన్నటువంటి తండ్రి కూడా వారికి ఇవ్వటం. అందుకే వాడు వెళ్ళిపోయి, ఇదిగో తన ఆస్తిని సొమ్ము చేసుకుని దూరదేశములు వెళ్ళి భోగ విలాసములతో ధనవంతయు దుర్వినియోగము చేశాను. ఏ విధముగా దాన్ని దుర్వినియోగం చేసుకోవాలో అవకాశాలు మొత్తం. ఎందుకంటే వయసు రాకమునిపై ఆయనకు కావాల్సిన ఆస్తి, గొప్ప ఆస్తి వచ్చేసింది. ఏం చేసుకోవాలో తెలియదు. ఇంత పెద్ద బిర్యానీ ప్యాకెట్ చిన్నపిల్లలు ఇచ్చామనుకోండి, నాకు కొంచెమే కావాలని చెప్పేసి అంటారా? అనరు. ఆ మొత్తానికి ఏదో ఎట్లా కూడా చింపేసుకుని ఆ తర్వాత చేతితో పట్టుకుని చివరన వచ్చి వెళ్ళేది, నోట్లోకి వెళ్ళేది కొంచెమే. అనగా ఆ సమయంలో ఆ వయసులో కావాల్సినటువంటి వివేకం ఉండదు కాబట్టి అది చేయటం సబబే, అది మామూలుగానే ఉంటూ ఉండదు. కానీ అదే మనమైతే ఏం చేస్తూ ఉంటాం? దాన్ని చక్కగా చింపి ఆ తర్వాత మనం ప్లేట్లో వేసుకొని నెమ్మదిగా అంచెలంచెలుగా తింటూ ఉంటాం. అనగా ఆ వయసుని బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది ఉదాహరణకు మాత్రమే. ఇక్కడ కూడా ఈయన ఎప్పుడైతే ఆస్తి, అంత గంపెడి ఆస్తి వచ్చిందో, ధనవంతియు దుర్వినియోగము చేసుకొనెను.
కాబట్టి ఎప్పుడైతే దుర్వినియోగం చేసుకున్నాడో ఆయన మిత్రులు కానీ ఆయనతో పాటు ఉన్నవారు కానీ ధనము లేనప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. అది మామూలే సూత్రం. బెల్లం చుట్టూ ఈగలు ఉంటూ ఉంటాయి. ఆ తీపి ఉన్నంత కాలమే ఉంటూ ఉంటాయి, ఆ తర్వాత లేదు. ఎప్పుడైతే ఆస్తి ఉందో స్నేహితులు కానీ ఆయనతో పాటు ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎప్పుడైతే ఆస్తి హరించుకుపోయిందో ఆ సమయంలో అందరూ పోయారు. ఎప్పుడైతే ఆయన ఆస్తి పోయిందో లేకపోతే మొత్తం దుర్వినియోగం చేసుకున్నాడో ఆయన ఉన్న ప్రాంతంలో కూడా కరువు దాపురించింది. ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ దారుణమైన కరువు దాపురించడిచే వాడు ఇబ్బందులు పడెను. అప్పుడు దాకా తన యొక్క ఆస్తి మూలముగా కడుపు నిండెను. కాబట్టి ఆయనకు చేయుదముల ద్వారా లేకపోతే ఆయన యొక్క దుర్వినియోగము ద్వారా ఆయనకు మాత్రమే కాదు, అక్కడ ఉన్న ప్రాంతము లేకపోతే ఆయన ఉన్న ప్రాంతము కూడా ఆ విధముగా కరువు సంభవించడం చూస్తూ ఉన్నాం. సంభవించిన ఆయన తినటానికి తిండి లేదు. అటువంటి సమయంలో ఆయన ఎప్పుడైతే కడుపు మాడుతూ ఉందో అప్పుడు ఆయన కడుపు గురించి మరి ఆ సమయంలో పట్టుకుని ఉంటాడు. అంతకుముందు ఏమో పుష్టిగా ఉన్నాడు, ఇప్పుడేమో ఆ కడుపు లేకపోతే పట్టుకొని లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. దాని మీద చెయ్యి వేసి ఎట్లా అనుకున్నాడు చూడండి, 17వ వచనం. నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనము లభించుచున్నది. కాబట్టి ఆయన అంతకుముందు అక్కడి నుంచే వచ్చాడు. సేవకులందరూ పుష్టిగా భోజనం చేస్తూ ఉన్నారు, అదే ప్రదేశం నుంచి వచ్చాడు. కానీ ఆ సమయంలో ఇదిగో నా తండ్రి వద్ద ఎంతమంది సేవకులు పుష్టిగా ఉన్నారు కదా, ఇక నాకు ఎంత పెద్ద అంతస్తు అని చెప్పేసి అప్పుడు ఆయన ఆ విధంగా ఆలోచన చేయలేకపోయాడు. కానీ ఎప్పుడు చేశాడు ఆయన? కడుపు మండినప్పుడు. ఎప్పుడైతే తన కడుపు లేకపోతే పొట్ట నింపుకోవటానికి ఆ కరువు మూలముగా ఆహారము లేదో, కనీసం పందులు తినేటువంటి ఆ పొట్టు అయినా సరే లేదో, అప్పుడు ఆయనకి కనువిప్పు కలిగాను. అంతా మన చెయ్యి దాటిన తర్వాత మన కనువిప్పు కలుగుతూ ఉంటుంది. ఏదైనా సరే ఒక చిన్న తప్పు పెద్ద తప్పు నేను నాతో సహా ప్రతి ఒక్కరము ఎప్పుడైతే బయలుపడుతూ ఉందో అప్పుడే మనం ఏం చేస్తూ ఉంటాం? పశ్చాత్తాపడటానికి వెళ్ళిపోతున్నాం. అవును, నేను చేశాను, అయ్యో నేను ఈ విధంగా పట్టుబడ్డాను, ఈ సమయంలో నేను దాని గురించి నేనేం చేయలేనే. ఆ సమయంలో మనం ఏం చేస్తూ ఉంటాం? ఇదిగో కాలభేరానికి వస్తూ ఉంటాం. మనందరం దేవుని ముందు నాతో సహా ప్రతి ఒక్కరు పట్టుబడేంత వరకు మనము ఏమో నీతిమంతులుగా ఉంటూ ఉంటాము. ఒకసారి పట్టుబడ్డామా ఆ సమయంలో మనము దాన్ని ఏ విధముగా చేసుకోవాలో మనం చేస్తూ ఉంటాం. నేను చేస్తాను, అట్లాగే మనందరం చేస్తూ ఉంటాం. దేవుని ముందు ఆ విధంగా చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మన చేయి దాటిపోతుందో, ఎప్పుడైతే మన కడుపు మండుతూ ఉందో, ఎప్పుడైతే మన జీవితంలో మనము అనుకున్నట్లుగా ఉండదో, ఆ సమయంలో మనము ఈ కాలభేరానికో లేకపోతే కనువిప్పు అనేటువంటి ఒక గొప్ప మనసుతో దేవుని కడకు వచ్చేస్తూ ఉంటాం. అందుకనే ఆయన కనువిప్పు కలిగాను. ఆయన తనలో తాను ఈ విధముగా అనుకున్నారు. సమర్థించుకోవాలి కదా, తండ్రి వద్దకు తిరిగి వచ్చిన సమర్థించుకోవాలి కదా. కాబట్టి సమర్థించుకోవాలంటే ఆయనను ఎక్కువగా ఆయన దగ్గర ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆ జీవితము కానీ లేకపోతే ఆ పరిస్థితులు కానీ తెలుసుకోవాలి కదా, ఆ విధంగా ఒప్పుకోవాలి కదా. అందుకని నా తండ్రి వద్ద ఎంతమందికో పుష్టిగా భోజనం లభించుతున్నది, కానీ నేను ఇక్కడ మాడుతున్నాను. అందుకని దాని సమర్థించుకోవడానికి కోసమే ఇదిగో తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, నీకు దేవునికి పాపము చేసి తిని. అందుకనే ఇదిగో నన్ను క్షమించు, అట్లాగే ఈ పని వాళ్ళలో ఒకరిగా పెట్టుకో. ఎందుకంటే నా కడుపు మాడిపోయింది, నా కడుపులో మంట ఉంది. కాబట్టి కనీసం నీ సేవకుల్లో ఒకరినిగా చేసుకొని నాకు కావలసినటువంటి ఆహారం పుష్టిగా పెట్టు. కాబట్టి మనం శారీరక అవసరం కోసమే వెళుతూ ఉంటాం, శారీరక అవసరం తీరినప్పుడే వెళుతూ ఉంటాం. ఆ శారీరక అవసరం కోసమే ముందుగా తలుస్తూ ఉంటాం. ఈ తలంపు నేను కానీ మీరు కానీ మనం చేస్తూ ఉంటాం. ఈ తలంపుతో వచ్చినా సరే అక్కడ ఆ తండ్రి ఏం చేశాడు? ఆయన తలంపు ఆ విధంగా ఉన్నా సరే తండ్రి అయిన సర్వేశ్వరుడు ఏం చేశాడు? స్వీకరించాడు. ఏం చేశాడో చూద్దాం. ఇదిగో
ఎప్పుడైతే నేను పాపము చేసి తిని, లేకపోతే నీకు ఎంతో ద్రోహము చేసినని చెప్పేసి అన్నాడో, అప్పుడు ఆ కుమారుణ్ణి ఆయన ఏం చేశాడు ఆయన? కాని తండ్రి సేవకులతో త్వరగా వీనికి మేలి వస్త్రములు కట్టబెట్టుడు, వ్రేలికి ఉంగరము, పాదములకు చెప్పులు తొడుగుడు, తర్వాత క్రొవ్విన కోడదూడను వధింపుడు, మన వింద అరగించి వేడుక చేసుకుందని. ఈ క్రొవ్విన కోడదూడ ఎందుకని చెప్తూ ఉన్నానంటే, ఈ క్రొవ్విన కోడదూడ కేవలం ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబానికి మాత్రమే కాదు, ఊరంతా ఇరుగు పొరుగు వారికి కావలసిన విందు చేయటం. నేను నా కుమారుని క్షమిస్తూ ఉన్నాను, మీరు కూడా క్షమించండి. ఇదిగో నా కుమారుని మూలముగా సంఘానికి కూడా కావలసిన నష్టము కలుగుతూ ఉంటుంది, మీరు కూడా బాధపడి ఉంటారు, కాబట్టి మీరు కూడా ఈ విందు ఆరగించుట సబబే. మీకోసం విందు చేస్తున్నాను, ఎందుకంటే నా కుమారుడు తిరిగి వచ్చాను, మీరు కూడా వచ్చి ఆ విధముగా ఈ విందులో పాల్గొనండి. నేను ఏ విధముగా నా కుమారుని క్షమించానో ఆ విధముగానే మీరు కూడా క్షమించండి అని చెప్పేసి సంఘము కానీ, సమాజము కానీ, ఇరుగు పొరుగు వారిని కూడా ఆహ్వానించే విధముగా దీనిని లూకా సువార్తలో ఈ విధంగా పెడతాం. క్రొవ్విన కోడదూడను వధింపుడు. అందరం విందు చేసుకుందాం, అందరూ విందు చేసుకుంటాం. అందుకనే పాపసిగితం చేయటం నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వారితో చెప్పేటువంటి మాట, ఇదిగో ఈ రోజున పరలోక తండ్రి తన యొక్క దేవదూతలతో, పునీతులతో ఒక మాట చెప్తాడు, ఇదిగో నా కుమారుడు కానీ, నా కుమార్తె కానీ తిరిగి వచ్చాడు, మనం విందు చేసుకుందాము, ఉత్సవం చేసుకుందాం అనేటువంటి మాట ఇక్కడి నుంచే తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనం ఈ విధముగా దీని గురించి ధ్యానం చేసుకునేటప్పుడు మనము కూడా రెండవ కుమారునిలో ఏదో ఒక రూపం మనము ఆయనకు దూరంగా వెళ్ళిపోతాం. మనకున్నటువంటి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను ఆ విధంగా దుర్వినియోగం చేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత మన జీవితం మన చేతులు దాటినప్పుడు ఏం చేస్తూ ఉన్నా ప్రభు కడకు వచ్చేస్తూ ఉంటాం. ఇది చపలత్వం, మానవునికి చపలత్వం, నా చపలత్వం, మనందరికీ చపలత్వం. అందరూ ఈ ఆలోచనలోనే ఉంటూ ఉంటారు. ఒకసారి కొంతమంది ఇంకా దేవుని బాగా తెలుసుకున్న వాళ్ళు ఉండరేమో నాకు తెలియదు, మొత్తానికి నా గురించి చెప్తున్నాను కాబట్టి ఆ విధముగా. కాబట్టి మనందరం ఇదే త్రోవలో ఉంటూ ఉంటాం. కాబట్టి ఈ విధమైన భావాలు అనగా రెండవ కుమారుని గురించి ఈ విధంగా కొన్ని మాటలు చెప్పుకుందాం. అప్పుడు ఇక్కడ కూడా మీకా గారు మొదటిగా ఉపోద్ఘాతములో నేను ఏ విధంగా చెప్పానంటే, ప్రాణములతో మిగిలి ఉన్న నీ స్వకీయ ప్రజల తప్పులను మన్నించు నీ వంటి ప్రభుడెవడు? అంటే స్వకీయ ప్రజలంటే మిగిలిన వారు. బాబిలోను దేశ, అసిరియా దేశంలో ఆ బానిసలుగా వెళ్ళిన తర్వాత కొంతమంది మిగిలారు, మరి కొంతమంది ఏమో కలిసిపోయారు. ఆ అసిరియా జాతి లేకపోతే బాబిలోను జాతి సంస్కృతి ప్రకారంగా ఉండిపోయారు. అక్కడ కొంతమంది అక్కడే ఉండిపోయారు. చాలా కొద్దిమంది మాత్రమే తిరిగి వచ్చారు. అందుకనే నీ స్వకీయ ప్రజల తప్పులను మన్నించు నీ వంటి ప్రభుడెవడు? నీ ప్రజల తప్పులను మన్నింతువు, మా మీద సదా కోపింపవు, మమ్ము కరుణించటయే నీకు ఆనందము. అందుకనే మా పాపములను నీ కాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయుము అన్నాడు. సముద్ర గర్భమున ఆ విధంగానే త్రొక్కి పెట్టాడు. ఆ వృత్తాంతములో, తప్పిపోయిన కుమారుని వృత్తాంతములో ఏమి ఎంచల, నా ఆస్తి ఏది, ఏం చేసావు, ఆ వివరాలు లేవు, ఏమి ఎంచల, నీవు వచ్చావు నాకు చాలు, ముద్దు పెట్టుకున్నాడు, మేలు వస్త్రములు ఇచ్చాడు, ఉంగరాన్ని తొడిగాడు, పాదరక్షకులు ఇచ్చాడు, కావలసినటువంటి అంతస్తుని ఇచ్చాడు. ఆ తర్వాత ప్రతి ఒక్కరిని పిలిచి, ఇదిగో నేను ఏ విధముగా ప్రేమతో ఉన్నానో అదే విధముగా ఇదిగో నా కుమారుని పట్ల మీరు ఉండాలి, సఖ్యత భావం ఉండాలని చెప్పేసి కోరుకున్నాను. కాబట్టి ఈ తపస్కాలములో మనం చేసేటువంటి గొప్ప క్రియ ప్రభు కడకు రావటం, ప్రభుని యొక్క అనుకూల సమయంలో మనము ఆయన యొక్క ప్రేమ కనుగొంటాం. ఆ తర్వాత ఆ ప్రేమను కనుగొన్న తర్వాత ఎప్పుడైతే ప్రేమను కనుగొంటామో దేవుడు మన యందు గొప్ప ఉత్సవాన్ని చేస్తాడు, గొప్ప పండుగ చేస్తాడు. ఇది దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప గౌరవం. ఆ గౌరవం మనం కాపాడుకోవాలి. అట్లాగే మన యొక్క పాపము, దాని యొక్క చింత, అపరాధ భావం ఇవన్నీ దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు ఒకే ఒక మాట, ఇదిగో నీవు నా కుమారుడవు, నా కుమార్తెవు, నా విందులో నీవు పాల్గొను అని ఆహ్వానిస్తాడు.
మహివెలసిన మహాదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి హృదయాంజలి. మరియసుతుడు మనుజహితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి. మహివెలసిన మహాదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి హృదయాంజలి. మరియసుతుడు మనుజహితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి. అందుకో అందుకో శ్రీకర శ్రీకర ఆదుకో ఆదుకో శుభకర శుభకర. అందుకో అందుకో శ్రీకర శ్రీకర ఆదుకో ఆదుకో శుభకర శుభకర. మహివెలసిన మహాదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి హృదయాంజలి. మరియసుతుడు మనుజహితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి. నిను చేర మానవాళి కోరిక కనులార చూడనీదు వేడుక. నిను చేర మానవాళి కోరిక కనులార చూడనీదు వేడుక. ధనధాన్యము ఫల పుష్పము నీరాజనమీయగా ప్రేమ మీర దివ్య పాద పూజ చేయగా. మనసైన కానుక ముదమారనీయగా మనసైన కానుక ముదమారనీయగా. సాదరముగా స్వీకరించు జీవదాయక. ప్రియ సహోదరి సహోదరుల, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. మన ప్రయోజముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన ఈ అర్పణల ద్వారా మేము పొందిన రక్షణము మాయందు సత్ఫలములు వసగునుగాక. ఈ దివ్య సంస్కార ఫలితముగా మేము క్రమరహితమైన చెడు కోరికల నుండి వైదొలిగి మాకు రక్షణదాయకమైన వాటిని మాత్రమే కాంక్షించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ బిడ్డల మనసులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికను విరనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనస్సారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనసులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం మొసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాం. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములయందు పాలువారమగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్య ప్రకాశమునికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగు మరియమాతతోను, పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహమున పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కళతుల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యము అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు విందు, ప్రేమ విందు, ఈ విందు
జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు, ప్రియమారాలో కొనండి, ప్రభు చెంత చేరండి. ప్రియమారాలో కొనండి, ప్రభు చెంత చేరండి. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు, సిలువను మోసిన యేసుని బాటలు దీనుల నడుపును ఈ విందు. మరణము గెలచిన మృత్యుంజయుని జీవమున సగును ఈ విందు. సిలువను మోసిన యేసుని బాటలు దీనుల నడుపును ఈ విందు. మరణము గెలచిన మృత్యుంజయుని జీవమున సగును ఈ విందు. సోదర భావముతో, ప్రభు సేవా భావముతో, ప్రభు సేవా భావముతో విందుల పాల్గొనరారే, దీవెనలొందగరారే. విందుల పాల్గొనరారే, దీవెనలొందగరారే. ప్రియమారాలో కొనండి, ప్రభు చెంత చేరండి. ప్రియమారాలో కొనండి, ప్రభు చెంత చేరండి. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు, మంచిని మలచిన మానవ జాతికి ప్రేమ సుమాతృక ఈ విందు. మోక్షపు బాటలో ముందుకు నడిపే జీవన దీపిక ఈ విందు. మంచిని మరచిన మానవ జాతికి ప్రేమ సుమాతృక ఈ విందు. విన్యాస్వారి చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తువు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మిమ్ము ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమునందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము గురువుల కొరకు జపము. నిత్య గురువులైన యేసు ప్రభు మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమునందు సురక్షితముగా నుంచుకొనండి. మీ పవిత్ర శరీరమును తాకెడు వారి కరములను పావనముగా నుంచండి. మీ మహనీయ గురు పట్టముచే ముద్రింపబడిన వారి హృదయములకు లోకమలినము సోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధముగా నుండినట్లు చేయండి. మీ దివ్య ప్రేమ వారిని లోకాశల నుండి కాపాడునుగాక. వారి ఆత్మలు మిగుల ఫలవంతము అగునుగాక. వారి పరిచర్యను పొందువారు ఈ లోకములో వారికి ఆనందమును ఊరటను వసగి పరలోకములో వారికి నిత్య భాగ్యము యొక్క కిరీటముగా నుండి చిత్తగించండి. ఆమెన్. నిత్య సహాయ మాత జపములు. ఓ నిష్కలంక కన్య మరియమ్మ, దేవుని మాత, మా నిత్య సహాయ మాత, ఈ దినము మేము మీ యొద్దకు వచ్చి మీకు మా సంతోషమును తెలుపుచున్నాము. ఎందుకనా మీరు దేవునిచే తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుకు తల్లిగా ఎన్నుకొనబడితిరి. పవిత్రాత్మ మీపై వేంచేసి మిమ్మును తన జీవముతో నింపి మా రక్షకుడగు యేసుక్రీస్తునికి నివాసయోగ్యమగినట్టులా చేసితిరి. మిమ్మునే ప్రీతి గల వివిధ నామములచే గౌరవించుట మానలేదు. మీరు అనునిత్యము మా నిత్య సహాయమాతగా పిలువబడుటను స్తుతింపబడుటను తలంచి ఈ దినము మేము సంతసించుచున్నాము.
ఈ దినము మీ చెంత చేరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఓ నిత్య సహాయ మాత, మిమ్ము మేము ప్రేమించుచున్నాము. మా ప్రేమను తెలుపుటకు మమ్ము మేము మీకు అర్పించుకొనుచున్నాము. నిరంతరము మిమ్ము ప్రేమించదమని, ఇక ముందు మా శక్తి కొలది ఇతరులను మీ చెంతకు నడిపించదమని మాట ఇచ్చుచున్నాము. ఆమీన్. ఓ నిత్య సహాయ మాత, మీ పాదముల చెంత చేరి ఉన్న ఈ పాపులను కరుణతో వీక్షించండి. మీ అందుగల విశ్వాసముతో మిమ్ము వేడుకొనుచున్నాము. ఓ దయగల మాత, మా మీద దయగా నుండండి. అందరూ మిమ్ము పాపుల శరణమనియు ఆశ్రయమనియు పిలుచుచున్నారు గదా, కావున మాకు శరణముగాను ఆశ్రయముగాను ఉండండి. జేసునాథునికి మాపై గల ప్రేమను బట్టి మాకు సహాయపడండి. ఈ నీచ పాపులకు మీ చేయూతనివ్వండి. సదా మీ సేవలో నుండా మమ్ము మేము మీకు అర్పించుకొనుచున్నాము. మీ అందున మాకిట్టి నమ్మకమును ప్రసాదించిన సర్వశక్తిమంతుడు దయగల దేవునికి స్తుతించి స్తోత్రములు సలుపుచున్నాము. మీ అందు మాకు గల ఈ విశ్వాసము మా నిత్య రక్షణకు కారణమని నమ్ముచున్నాము. గతంలో మీ సహాయము కోరనందున పలుమారులు పాపములో పడినది యథార్థమే. మీ సహాయము చేత పాపమును జయింపగలమని తెలుసుకొంటిమి. మిమ్మును అడిగిన తప్పక సహాయపడదురని కనుగొంటిమి. అయితే పాప ప్రమాదములలో మిమ్ము ప్రార్థింపక మా ఆత్మను పోగొట్టుకెందమేమోనని భయపడుచున్నాము. కావున పూర్ణ భక్తితో మిమ్ము బ్రతివాలి అర్థించు వరమేమనగా, సైతాను శోధనకు గురైనప్పుడు మీ దాపున చేరి, ఓ మరియమ్మ నాకు సహాయపడండి. నిత్య సహాయమాత, దైవానుగ్రహమును పోగొట్టుకొనకుండా మమ్ము కాపాడండి అని మిమ్ము ప్రార్థింతుముగాక. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. ఓ పరిశుద్ధ మరియమ్మ, దిక్కులేని వారిని ఆదరించండి. అవిశ్వాసులకు సహాయపడండి. దుఃఖించు వారిని ఓదార్చండి. సమస్త మానవాళి కొరకు ప్రార్థించండి. గురువుల తరపున మనవి చేయండి. మఠవాసుల కొరకు వేడండి. మీ నిత్య సహాయమును అడుగు వారెల్లరూ మీ నిత్య సహాయమును పొందుదురుగాక. ఓ మాత, మా ఆపదల యందును అవసరముల యందును మాకు సహాయపడండి. ఓ ప్రభువైన యేసువా, మాకు సదా సహాయపడా సిద్ధముగా ఉన్న మా పరిశుద్ధ మాత మాకు తల్లిగా అనుగ్రహించితిరి. ఆ తల్లి అద్భుత పటమును గౌరవించి మేము ఆమె మాతృప్రేమ అర్థిస్తూ మీ ఫలమును సదా ఆనందింప పాత్రుమగినట్లు ప్రార్థించున్నాము. యుగ యుగములు జీవించు పాలించు సర్వేశ్వర, ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నేడు స్వీకరించిన దివ్య సంస్కారము మా హృదయ అంతరంగములను నింపునుగాక. అది మా యందు శక్తివంతముగా పనిచేసి పరిపూర్ణ దైవ అనుగ్రహముతో మమ్ము ఆనందింపచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నా చేతులు సంకెళ్ళు పడినవి, నా రాతలు చెరిగిపోవుచున్నవి, నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. నా చేతులు
సంకెళ్ళు పడినవి, నా రాతలు చెరిగిపోవుచున్నవి. నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. యేసు గొరియ పిల్లను నేను,